ఇది ఏలూరు నుంచి విజయరాయి వెళ్ళే దారి అండి. దారిలో కోతులు ఉంటాయి. నేను విజయరాయికి వెళ్తూ వాటిని చూశాను. చూసి వచ్చేటప్పుడు ఈ బాబాయ్ గారి దగ్గర బాబాయ్ గారు అరటిపళ్ళు కావాలని తీసుకున్నాను. ఆయనతో ఏమన్నానంటే నేను ఆ కోతులకి అని చెప్పగానే ఆయన ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు నాకు. ఇదిగోండి నా జర్నీ ఇలా స్టార్ట్ అయ్యింది. అంటే అక్కడ వాయిస్ తీసాను, అది డిస్టర్బెన్స్గా ఉందని. ఆయన కూడా అంతకి ఎక్స్ట్రా ఇచ్చేపాటికి నాకు చాలా ఆనందం వేసింది. చూడండి ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు ఆయన. అందులో ఒక గెల నాది, ఒక గెల అయింది. అంటే మంచి మనసు ఉంటే దేవుడు కూడా సహాయం చేస్తాడు. నోరు లేనట్లు ఇదిగోండి ఇవి అసలు మ్యాక్సిమం ఉండవు, కానీ ఉన్నాయి. ఆ రోజు నా అదృష్టం అది. చూడండి ఎలా పారిపోతున్నాయో. అదిగోండి ఆ గెల అక్కడ పెట్టా. ఒకవేళ ఆటోలో కూడా ఎవరిని ఎక్కించుకోవాలి, ఎందుకంటే గబుక్కన మనల్ని కరిసినా పర్వాలేదు, కానీ బయట ఎక్కించుకోవడం వాళ్ళు కరిస్తే అదే ప్రాబ్లం కదా. అందుకని చెప్పి నేను నోరు లేని జీవాలంటే కుక్కలనే కాదండి, ఒక డాగ్స్నే కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో కోతులేంటి, ఇంకేంటి, ఆవులేంటి, ప్రతిదీ. చాలామంది మీరు కుక్కలనే చూస్తారా అంటే లేదు. ఇది నా పాత వీడియో కూడా పెట్టాను చూడండి. వాటి ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. చాలా సంతోషంగా ఉంది నాకైతే. లేదు ఆటో సౌండ్లో నేను అది మ్యూట్ చేసి పెట్టాను. చూడండి అది చాలామందికి అర్థం కాదు మనం ఎంత చెప్పినా. అది జంతు ప్రేమికులు ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది.